భూతత్వ రాశులు అంటే ఏంటంటే భూమికి సంబంధించిన లక్షణాలు కలిగి ఉంటారు. ఓర్పు ఎక్కువ ఉంటుందన్నమాట. అయితే ఈ కన్య, వృషభం, మకరం ఈ 3 రాశుల్ని భూతత్వ రాశులు అంటారనమాట. ఈ రాశుల్లో పుట్టినంత మాత్రాన వీళ్ళు భూతత్వ రాశులు కాదనమాట. మీ జాతక చక్రంలో ఎక్కువ గ్రహాలు 9లో కనీసం 5 గ్రహాలు, 4 గ్రహాలు అంటే సగం పైన గ్రహాలు కనుక ఈ వృషభం, కన్య, మకర రాశుల్లో ఉంటే మీది భూతత్వ రాశికి సంబంధించిన లక్షణాలు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళు భోజన ప్రియులు అనమాట. మంచి ఆలోచన పరులు. ఏ పని చేయడానికైనా సరే ముందు ఆ పని యొక్క మంచి చెడు తెలుసుకుని అప్పుడే చేస్తారనమాట. ముఖ్యంగా తమకు ఆ పని వల్ల ఏదో ఒక ప్రయోజనం ఉంటుందో, ధనపరంగా కానివ్వండి, వేరే పరంగా కానివ్వండి ఉంటేనే ఆ పని చేసే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళు ఊహల్లో బతకరనమాట. చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ప్రాక్టికల్గానే ఏదైనా చేస్తారనమాట. ఏదైనా పని పట్టుకుంటే అస్సలు వదిలిపెట్టరనమాట. ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఉద్యోగం, వ్యాపారం రెండూ చేసే అవకాశం ఉంటుందన్నమాట. రెండూ ప్యారలల్గా చేస్తూ 2 రకాల ఆదాయాలు పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.